నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తి తగాదాలకి చంద్రబాబు నాయుడు గారే కారణమా? నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీలో విజయమ్మ గారు లేఖ రాయడం కూడా చంద్రబాబు నాయుడు గారే కారణమా? అదేవిధంగా షర్మిలాని సంబంధించి ఎన్నో రకాల వ్యాఖ్యలు చేస్తున్నటువంటి యొక్క వైసీపీ నేతలు ఏదైతే మాట్లాడుతున్నారో ఆ వ్యాఖ్యలకు కూడా చంద్రబాబు నాయుడు గారి కారణమా? ఎలా చూడాలి? అయితే కొడాలి నాని కొన్ని వ్యాఖ్యలు చేస్తూ వాస్తవానికి నారా చంద్రబాబు నాయుడు గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఢీకొనలేకనే ఆయన కూటమి ఏర్పరచుకున్నారని చెప్పి, అయితే 2019 నుంచి 24 దాకా వైసీపీకి దాదాపు 151 స్థానాలు ఉంటే ఈ స్థానాల్ని పూర్తిగా కైవసం చేసుకోవాలి అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళు వస్తే సరిపోదు కాబట్టి ఆయన కూటమిని ఏర్పరచుకున్నారని చెప్పి, ఇప్పుడు 2019 నుంచి 24 దాకా చేసినటువంటి ఒక సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, లేదా వైసీపీలో చెప్పుకుంటున్నటువంటి ఒక అభివృద్ధి ఏదైతే ఉందో వీటికి సంబంధించి ప్రజలు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కూటమి కావచ్చు, లేదా చెప్పినటువంటి ఒక వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో, లేదంటే మనకు ప్రజలకు ఇచ్చినటువంటి ఒక హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు నెరవేర్చలేకపోతున్నారు. కాబట్టి 2029లో ఈ కూటమి సరిపోకనే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూటమితో పాటు అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లైనటువంటి యొక్క వైఎస్ షర్మిల గారిని, అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కన్న తల్లి అయినటువంటి యొక్క విజయమ్మను కూడా ఈ కూటమిలో కలుపుకోబోతున్నారు అన్నట్టుగా వ్యాఖ్యానం చేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఉన్నటువంటి చెల్లెల్ని తీసుకొచ్చి రోడ్డు ఎక్కించి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు మోపేటువంటి కార్యక్రమం. ఈ ఆస్తి పంపకాలు కావచ్చు, లేకపోతే ఈ ఆస్తి తగాదాలు కావచ్చు, లేదంటే ఇలాంటి అన్నిటికి కూడా కారణం చంద్రబాబు నాయుడే అని చెప్పేసి కొడాలి నాని వ్యాఖ్యానం చేస్తున్నారు. అదే కాకుండా కొడాలి నాని ఏమంటున్నారంటే, ఇప్పటిదాకా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా అటుపక్క షర్మిల కావచ్చు, ఇటు పక్కన విజయమ్మ కావచ్చు ఆస్తికి సంబంధించి ఎన్నో రకాలుగా వ్యాఖ్యలు చేస్తూ పూర్తిగా కుటుంబ వ్యవహారాన్నంతా కూడా రోడ్డు కీడ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా పల్లెత్తి మాట మాట్లాడుతున్నారా? నిజంగా అటు తల్లిని కానీ చెల్లిని కానీ ఒక్క మాటైనా మాట్లాడుతున్నాడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కొడాలి నాని మాట్లాడుతున్నాడు. కొడాలి నానే కాకుండా వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో కొంతమంది వారందరూ కూడా ఇదే వ్యాఖ్యానిస్తున్నారు. ఏమని? నిజంగా ఒక పక్క షర్మిల, మరో పక్క విజయమ్మ, మరో పక్క సునీత, వీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఒక అక్రమాలు, అవినీతి అంటే అటుపక్క సునీత వచ్చేసి మా నాన్నను చంపింది ఖచ్చితంగా అవినాష్ రెడ్డి, అవినాష్ రెడ్డిని కాపాడుతుంది జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడుతున్నారు. అదేవిధంగా చూసుకుంటే షర్మిల తనకు రావాల్సినటువంటి ఆస్తులు కానీ ఏవి కానీ తనకు పంచలేదని చెప్పి మాట్లాడుతున్నారు. అదేవిధంగా చూసుకుంటే తల్లి విజయమ్మ గారి పైన ఏవైతే కంపెనీ షేర్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తన నుంచి లాగేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎన్సిఎల్టీలో కోర్టులో కూడా తను ఒక కేసు వేయడం, అంటే కన్న తల్లి పైన కేసు వేయడం కూడా మనం చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు ఇదంతా కూడా ఒక నోటరీ ఏదైతే ఉందో దానిపైన విజయమ్మ గారు ఒక క్లారిఫికేషన్ ఇస్తూ కంప్లీట్గా ఆస్తులు ఇవి ఖచ్చితంగా దీనికి సంబంధించి మా కుటుంబ సభ్యులే మాట్లాడాలి తప్ప మరెవరెవరు మాట్లాడకూడదు, వారెవరికి సంబంధం లేని చెప్పి అంత క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ కూడా అటు తల్లితో ఇటు చెల్లితో జగన్మోహన్ రెడ్డి కుట్ర కోణంలో ఒక వ్యూహం పన్నాడు. ఆ వ్యూహం ఏంటి అంటే, వాస్తవానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అటు తల్లిపై కానీ అటు చెల్లిపై కానీ ఎక్కడా కూడా ఒక వ్యాఖ్యానం చేయలే. కాకపోతే తన వ్యూహం ఏంటి అంటే, అటు కొడాలి నాని కావచ్చు, అదేవిధంగా రాజమౌళి శివప్రసాద్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే సతీష్ బాబు కావచ్చు, ఇలాగ వైసీపీకి సంబంధించి చాలామందితో తను జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానం చేయిస్తూ వస్తున్నాడు. అయితే నిజంగా అటు తల్లి విజయమ్మ గారిపై కానీ లేదా చెల్లి షర్మిల గారి పైన జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలని చెప్పి అనుకోకపోతే వారి పార్టీకి సంబంధించినటువంటి ఒక నేతలతో ఎందుకు మాట్లాడిస్తాడు? మాట్లాడించడం తీసి పక్కన పెట్టండి, అందరూ మర్చిపోయారని చెప్పేసి అనుకుంటున్నారు. గతంలో షర్మిల గారే చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే, వాస్తవానికి నా పుట్టుక గురించి కూడా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానం చేయిస్తున్నారు, అదేవిధంగా నాకు ఒక సినిమా హీరోకి అంటగడుతున్నాడు, అదేవిధంగా తనకు చాలా సన్నిహితమైనటువంటి ఒక వర్రా రవీంద్రారెడ్డితో నీచమైన పోస్టులు పెట్టిస్తున్నాడని చెప్పేసి గతంలో వైఎస్ షర్మిల గారు చాలాసార్లు చెప్పారు. చెప్పిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా సరే యాక్షన్ తీసుకున్నాడా? కనీసం పిలిచి మందలిచ్చాడా? కనీసం ప్రెస్ మీట్ పెట్టి ఇలాంటి వ్యాఖ్యలు ఎవరైనా చేస్తే మర్యాదగా ఉండదని చెప్పేసి ఎప్పుడైనా సరే హెచ్చరించాడా? అంటే ఎక్కడా లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఖచ్చితంగా తను అనాల్సినటువంటి మాటలు
స్క్రిప్ట్ రూపంలో వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో అనిపిస్తున్నాడు అని చెప్పి. అదేవిధంగా చూసుకుంటే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఇప్పుడు చాలా చక్కగా మాట్లాడుతున్నారు. కానీ ఇదే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఆయన మాట్లాడుతూ నిజంగా వైఎస్ షర్మిల గారు అటు రాజశేఖర్ రెడ్డి గారికి పుట్టారా అని మాట్లాడారు అంటే దాని అర్థం ఏంటి అంటే విజయమ్మ గారి యొక్క క్యారెక్టర్ అసాసినేషన్ చేసినట్టేగా. కార్యకర్తను స్థాయి మించి ఉండేవాడిని తల్లి, నేను నా ప్రాణమైన జగన్ కోసం ఇచ్చేవాడిని అని చెప్పి పలుమార్లు చెప్పినా. మరి నేను మాట్లాడినమ్మా, ప్రాణం ఇస్తానంటే మాటలకు పరిమితంలే ప్రసాద్, అది ఎక్కడ సాధ్యమవుతుంది అనుకుంటున్నావా తల్లి? పొరపాటు. కోరి చూడు తల్లి, నీ బిడ్డ పట్ల మాకుండే ప్రేమ ఎంత గొప్పదో నువ్వు అనుకుంటూ పరీక్షించాలనుకుంటే కోరి చూడు తల్లి, కనురెప్ప మూసి తెరిచే లోపల నా ప్రాణం ఇస్తా జగన్కు. ఈ శివప్రసాద్ రెడ్డి ఎవరైతే మాట్లాడుతున్నారో జగన్మోహన్ రెడ్డి గురించి ప్రాణాలు ఇచ్చేస్తాను నేను, ఒక్క మాట జగన్మోహన్ రెడ్డి అడిగితే ప్రాణాలు ఇచ్చేస్తాను, చూసుకో విజయమ్మ, అంత ప్రేమ నాకు అని చెప్పేసి అంటున్నారు. మరి విజయమ్మ గారు ఆస్తులు అడుగుతున్నారు కదా, ప్రాణాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ జగన్మోహన్ రెడ్డిని బతిలాడుకుని ఏదైనా చేసి ఆస్తులు ఇప్పించేసాయి, ప్రాణాలు తీసుకుని ఎంత ఎందుకు అని చెప్పేసి ఆంధ్ర ప్రజలు అడుగుతూ వస్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే నిన్న మొన్నటిదాకా టీడీపీలో ఉన్నటువంటి ఒక సతీష్ ఈరోజు బయటకు వచ్చేసి సతీష్ బాబు గారు ఆయన వచ్చేసి ఏం మాట్లాడుతున్నారండి, ఖచ్చితంగా వైఎస్ కుటుంబానికి ద్రోహం చేస్తుంది వైఎస్ షర్మిల అని చెప్పి మాట్లాడుతున్నారు. మన శ్రీతమ్మ కావచ్చు, లేకుంటే షర్మిలమ్మ కావచ్చు, అనేక సందర్భాల్లో హెడ్ లైన్స్ లో, ఫ్రంట్ పేజీలో, ఆంధ్రజ్యోతిలో గాని, ఈనాడులో గాని ఎప్పుడు ప్రకటన వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ ను డ్యామేజ్ చేయడం కోసం, అవినాష్ రెడ్డి గారి ఇమేజ్ ను డ్యామేజ్ చేయడం కోసం, అదేవిధంగా వర్రా రవీందర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అదేవిధంగా కొడాలి నాని మాట్లాడుతున్న మాటలు కావచ్చు, నిజంగా జగన్మోహన్ రెడ్డి ఒక వ్యూహాత్మకంగా ఈ యొక్క చర్చను తీసుకెళ్తున్నాడా అంటే జగన్మోహన్ రెడ్డి నోరెత్తి ఒక మాట మాట్లాడు, కానీ ముందున్న మైకులు కావచ్చు, వెనుకున్నటువంటి యొక్క బ్యాక్గ్రౌండ్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి యొక్క వైసీపీ బ్యాక్గ్రౌండ్ అయితే, ముందున్నటువంటి ఛానల్స్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉన్నటువంటి ఛానల్స్ అయితే, అదేవిధంగా తన సొంత ఛానల్ అయినటువంటి ఒక భారతిరెడ్డి గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, సాక్షిలో ప్రచురించడం కావచ్చు, ఇవన్నీ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నట్టేగా, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడిస్తున్నట్టేగా. అంటే ఇక్కడ నేను ఏమీ అనడం లేదు, కానీ పక్కన వాళ్ళతో బూతులు తిట్టిస్తానని చెప్పేసి అనడాన్ని ఎలా చూడాలి? సో దీంట్లోకి చంద్రబాబు నాయుడు గారిని తీసుకుని రావడాన్ని ఎలా చూడాలి? వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు అటు రాజశేఖర రెడ్డి గారికి సొంత మిత్రులే, కానీ ఎక్కడా కూడా ఆస్తుల్లో అటు చంద్రబాబు నాయుడు గారి ఆస్తుల్లో రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడూ కలుగజేసుకోలేదు, అటు రాజశేఖర రెడ్డి గారి ఆస్తుల్లో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కలుగజేసుకోలేదు. అది కాక జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం తెలుసుకొని ఒక పెద్ద మనిషి తరహా ఒకళ్ళు చెప్పాలనుకున్నా సరే చెప్పే ప్రయత్నం కూడా చంద్రబాబు నాయుడు గారు చేయరు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం తెలుసు కాబట్టి. అటువంటిది అటు తల్లికి నువ్వు ద్రోహం చేసి అటు తల్లి ఏదైనా సరే విమర్శిస్తే అది చంద్రబాబు నాయుడు గారు చేయించారని చెప్పి మాట్లాడుతున్నాం. అదేవిధంగా చెల్లి ఆస్తులు లాక్కొని చెల్లి ఏదైనా అడిగితే అది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్క్రిప్ట్ మాట్లాడుతున్నాం అని చెప్పి మాట్లాడడం. సొంత బాబాయిని చంపేసుకొని ఏంటి అని చెప్పేసి దాని మీద ఒక విచారణ చేస్తే అది చంద్రబాబు నాయుడు చేశారు, అది నారాసుర రక్త చరిత్ర అని చెప్పి మాట్లాడుతున్నాం. అంటే నీ కుటుంబ సభ్యులని నువ్వే ఒక పాములాగా గుడ్లను మింగినట్టు వాళ్ళందరినీ మింగుతూ ఇదేంటని చెప్పి ప్రశ్నిస్తే ప్రశ్నించిన వాడిదే తప్పని చెప్పి మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి వాస్తవానికి తను ఏమీ మాట్లాడతలేదు తల్లిపైన చెల్లిపైన అంటూనే తన సొంత మైకులు ముందు పెట్టి వెనక పార్టీ సంబంధించినటువంటి ఒక జెండా పెట్టి సొంత ఛానల్ అయినటువంటి సాక్షిలో కావచ్చు ఇతర అనుబంధ మీడియాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో తన సొంత వ్యక్తులతో ఈ ఒక రకమైనటువంటి వ్యాఖ్యానాలు చేయడం, అమ్మ నా బూతులు తిట్టించడాన్ని ఎలా చూడాలి? వాస్తవానికి ఇక్కడ మనం చూసుకుంటే అటు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే సతీష్ రెడ్డి కావచ్చు, వీరిద్దరు కూడా టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే. కానీ ఈ వ్యాఖ్యలు ఎందుకని వైవి సుబ్బారెడ్డితో చేయించడం లేదు? ఈ వ్యాఖ్యలు ఎందుకని చెప్పి లేళ్ళ అప్పిరెడ్డితో చేయించడం లేదు? ఈ వ్యాఖ్యలు ఎందుకని చెప్పేసి సొంత కుటుంబ సభ్యులు కూడా చాలామంది ఉన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు యొక్క మేనమామ కూడా ఉన్నారు కదా. సో ఆస్తులు ఏవైతే ఉంటాయో అవి కుటుంబ సభ్యులకు తప్ప ఎవరికీ తెలియవని చెప్పేసి ఏదైతే విజయమ్మ గారు రాసిన లేఖ ఏదైతే ఉందో ఆ లేఖకు సంబంధించి అయినా సరే అటు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు సంతకాలు పెట్టలేదు, అటు సతీష్ రెడ్డి గారు సంతకాలు పెట్టలేదు. కానీ సంతకాలు పెట్టినటువంటి ఒక వైవి సుబ్బారెడ్డి గారు ఎందుకు మాట్లాడడం లేదు? గతంలో ఇలాగనే ఒక ప్రెస్ మీట్ పెట్టించి విజయసాయిరెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు కూడా బయటికి రావాలని చెప్పేసి చాలామంది కోరుతూ వస్తున్నారు. వాస్తవానికి ఆ కుటుంబానికి ఏం జరిగింది, నిజంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు
జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మకనే, జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం తెలుసుకోని కాబట్టే ఖచ్చితంగా అటు జగన్కి అందితే షర్మిలకి ద్రోహం జరుగుతుందని చెప్పేసి నలుగురు మనవళ్ళు, అంటే అటు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి 2 కూతుర్లు కావచ్చు, అదేవిధంగా షర్మిలకు సంబంధించిన ఒక కొడుకు కూతురు కావచ్చు, వీళ్ళ నలుగురికి కూడా సమానమైనటువంటి ఆస్తి పంపకాలు జరగాలని చెప్పి కోరుకున్న టైంలో అప్పుడు ఉన్నటువంటి ఒక విజయసాయిరెడ్డి గారు బయటికి రావాలి, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి గారు బయటికి రావాలి. కానీ ఈ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఎవరు అది అడగడం కావచ్చు, అదేవిధంగా ఈ సతీష్ రెడ్డి ఎవరు అని చెప్పేసి విజయం అడగడం కావచ్చు, అదేవిధంగా ఈ కొడాలి నాని లాంటి బూతుల మంత్రులు ఎవరైతే ఉన్నారో మాజీ మంత్రులు వీళ్ళు ఎవరు అని చెప్పేసి ఇన్నిసార్లు అడుగుతున్నా సరే విజయం గారు దీన్ని పదే పదే మీడియాకి లాగొద్దని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు కనిపించకుండా తన సైకో సైన్యాన్ని ఇలా తల్లిపైన చెల్లిపైన పంపిడాన్ని ఎలా చూడాలి? సో కమెంట్ రూపంలో మీరు తెలియజేయండి. నమస్తే.